పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే వాళ్ళకి నో డిటెన్షన్ అనే ఒక పాలసీ ఉండేది. దాన్ని ఇప్పుడు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో 5వ తరగతి 8వ తరగతి ఒకవేళ ఫెయిల్ అయితే, ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ క్లాస్కి పంపించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం కేంద్ర ప్రభుత్వము నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే దానికి సంబంధించిన వార్త ఏంటో చూద్దాం. 5, 8 తరగతులకు సంబంధించిన నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై క్లాసుల స్టూడెంట్లు యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే పై తరగతులకు ప్రమోట్ చేయటం అనేది ఉండదు. ఇలాంటి స్టూడెంట్లకు మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తాం, అందులో పాస్ అయితేనే పై తరగతిలోకి పంపిస్తాం తప్పితే లేదంటే అదే క్లాస్ మళ్ళీ చదవాల్సి వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. 5, 8 తరగతుల స్టూడెంట్లు యాన్యువల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే వాళ్ళకు అడిషనల్ కోచింగ్ ఇస్తారు తప్పితే వాళ్ళని స్కూల్లో నుంచి బహిష్కరించేది ఉండదు అని కూడా చెప్తుంది. రిజల్ట్ వచ్చిన 2 నెలలలోగా, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు పాస్ అయితే పర్వాలేదు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు. ఫెయిల్ అయితే మాత్రం వితిన్ 2 మంత్స్, అంటే 2 నెలల తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ రీ ఎగ్జామ్లో పాస్ అయితేనే పై తరగతులకు పంపిస్తారు. లేదంటే అదే క్లాసు 5వ తరగతిలో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ 5వ క్లాస్లో చదవాలి. 8 వాళ్ళు ఫెయిల్ అయితే 8లోనే మళ్ళీ చదవాలి తప్పితే పై క్లాస్కి పంపించే అవకాశం ఉండదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని దాని మీద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ చదువు పూర్తయ్యేంత వరకు కూడా, అంటే ఒకవేళ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నా సరే వాళ్ళని ఆ స్కూల్లో నుంచి బహిష్కరించడం ఉండదు. కానీ అదే క్లాసులో మళ్ళీ చదివిస్తామని కూడా ఈ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ నిబంధనలు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న కేవలం 3 స్కూళ్ళకి మాత్రమే వర్తిస్తాయని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ ఈ 3 ఉన్నాయని చెప్తుంది. అయితే ఈ విధానం ఇప్పుడేమి కొత్త కాదు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఆల్రెడీ రద్దు చేశారు. ఈ విధానాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి వీటిని కొనసాగిస్తున్నాయని చెప్పారు. వాటిలో ఇప్పటికే 16 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారు. హర్యానా, పుదుచ్చేరి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇకపై మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా నో డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చాలా ముఖ్యంగా అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, జమ్మూ కాశ్మీర్, మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నో డిటెన్షన్ పాలసీ అనేది ఎప్పటి నుంచో అమలవుతుందని చెప్తున్నారు. అసలు ఈ నో డిటెన్షన్ పాలసీ అంటే ఏంటి అని అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్న స్టూడెంట్లు ఫెయిల్ చేయటం కానీ వాళ్ళని స్కూల్ నుంచి బయటికి పంపించడం కానీ చేయకూడదు. వాళ్ళు తమ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పూర్తి చేసేంత వరకు ఆటోమేటిక్గా పై క్లాస్కి వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు యాన్యువల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు పాస్ ఫెయిల్ అనేది 5వ తరగతి 8వ తరగతిలోనే ప్రస్తావిస్తాం మేము. ఈ 5వ తరగతి 8వ తరగతి స్టూడెంట్లకు మాత్రం ఈ ఫెయిల్ అయితే ఖచ్చితంగా అదే క్లాసు మళ్ళీ చదవాలి అని క్లియర్గా చెప్తోంది. అంతేగాని ఈ క్లాసుల్లో ఈ ఫెయిల్ అయిన వాళ్ళని పై క్లాస్కి ప్రమోట్ చేయమో అని చెప్తోంది ఈ కేంద్రం తీసుకొచ్చిన కొత్త కీలక నిర్ణయం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.